హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇది వచ్చేసి శివరాత్రి ముందు రోజు బ్లాగ్ అనమాట. సో ఏం చూపిస్తున్నానంటే ఇక్కడ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసామన్నమాట. వాటర్ పట్టేసి మొత్తం కడిగేసాము. అంటే ఎప్పుడు మాపే పెట్టాల్సి వస్తుంది కదా. సో మాప్ పెడితే ఏమంటే ఇక మామూలుగా మాప్ పెడితే బాగానే ఉంటుంది, కానీ అంత కొంచెం ఇక బాగా జిడ్డుగా ఉంది. సో అందుకని బంకగా ఉంటే సో వాటర్ వేసి సర్ఫ్ వేసి అదంతా వేసి క్లీన్ చేసేసాను. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇదంతా వర్క్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కర్రీ కోసం ఇక్కడ టమాటో మెంతి కూర వండుతున్నాను అనమాట. ఎప్పుడో తెచ్చిన మెంతి కూర ఉంటే ఫ్రిడ్జ్లో చూస్తే ఈరోజు కనిపించింది. సో అది వండుతున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. సో మామూలు బేసిక్ కర్రీ లాగానే కొంచెం ఏమంటే ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవడానికి మనం గరం మసాలా స్పైసెస్ లాంటివి, కర్డ్ లాంటివి ఏమన్నా టేస్ట్ ఎన్హాన్స్ అనేవి అయ్యేటివి వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మెంతి కూర పోపులోనే వేస్తాను నేను. చాలామంది కొంతమంది అంటే తెలిసినంత వరకు టమాటోస్లో వేస్తారు, బట్ నేను మాత్రం పోపులోనే వేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం చేదు అనేది వస్తుంది అనిపిస్తుంది. సో తినొచ్చు, కానీ చేదు ఉంటే ఎందుకులే, పిల్లలు తింటారు కదా అన్నట్టుగా. సో పోపులో వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకొని ఉప్పు కూడా వేసేసుకుంటే టమాటోస్ నుంచి మంచిగా వాటర్ మొత్తం రిలీజ్ అవుతాయి అన్నమాట. సో కావాలంటే కారం కూడా మనం టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నాను అంటే నేను న్యూ హెయిర్ కట్ చేయించుకున్నాను. లేయర్ కట్ అనమాట. ఫుల్ చిక్కులు అవుతున్నాయి, మళ్ళీ చాలా ఊడిపోతుంది జుట్టు అనేది. సో అందుకని ఇక్కడ నేను హెయిర్ కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ రైస్ పక్కన కుక్ చేస్తూనే కర్రీ వండేసాను. సో మొత్తం కుకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఎప్పుడు కిచెన్ దగ్గర అస్సలు ఎప్పుడు ఇట్లా మెస్గా ఉంచాను అనమాట. కుకింగ్ అయిపోయింది అంటే అక్కడ మొత్తం కౌంటర్ టాప్ మొత్తం క్లీన్గా ఉండాల్సిందనమాట ఎక్కడ ఉన్నా కానీ. సో అక్కడ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా సింగిల్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా అలాగే నీట్గా ఉంచేసేదాన్ని అనమాట. సో ఇక్కడ కర్రీ ఆల్మోస్ట్ డన్ అయిపోయింది అనమాట. మనకు కావాలంటే ఈ టమాటోస్ని మనకు స్మాషర్ ఉంటుంది కదా, పొటాటో స్మాషర్, దాంతో అయినా స్మాష్ చేసుకోవచ్చు. గరిటతో మెదిపేసినా కూడా మెదిపిపోతుంది. ఫైనల్గా వచ్చేసి ధనియాల పొడి, కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది రైస్లోకే కాదు, చపాతీస్లోకి బాగుంటుంది. అండ్ ఇడ్లీస్, దోశ వంటి టిఫిన్స్లో ఉంటుంది కదా, సో అవి కూడా బాగుంటుంది అనమాట. సో కుకింగ్ అయిపోయిన తర్వాత ఏం చేశానంటే ఇంకా దేవుని రూమ్ మొత్తం ఒకటి క్లీన్ చేసేది ఉంది. సో అందుకని లంచ్ చేసిన తర్వాత క్లీన్ చేద్దాము అన్నట్టుగా పెట్టాను అనమాట. ఇక స్నానం చేసిన తర్వాత క్లీన్ చేయాలి కదా, మళ్ళీ మా చిన్నోడు పడుకోబెట్టాలి అనుకున్నాను. బట్ ఇక పడుకోబెట్టి మనం వంట చేసేసరికి లేచేసాడనమాట. సో ఇక్కడ అన్నం తినేస్తున్నాము. సో మా హస్బెండ్ తిన్నాక నేను తినేసాను అనమాట. ఇక్కడ నా హెయిర్ కట్ చూడండి, నాకైతే చాలా చాలా నచ్చింది. కరీంనగర్లో లావెండర్ బ్యూటీ పార్లర్ ఉంటుంది, సో అందులో చేయించుకున్నాను అనమాట. అండ్ ఆయన తిన్నాక మా చిన్నోడిని పట్టుకున్నాడు. సో నేను తినేస్తున్నాను అనమాట. నెక్స్ట్ పిల్లలు ఉంటే ఆల్మోస్ట్ ఇంతే కదా, ఒకరు తిన్నాక ఒకరు తినడం. ఇద్దరం తినొచ్చు, కానీ వాడు ఏడిస్తే మళ్ళీ తినాలనిపించదు ఫుడ్. సో ఇక్కడ చూసారు, ఇక మొత్తం దేవుడి రూమ్ నుంచి ఫొటోస్ అన్నీ తీసేసాను. అక్కడ అవన్నీ ఉంటాయి కదా దేవుడి సామాన్లు, సో అవన్నీ తీసి బయట పెట్టేసుకొని ఇక్కడ సింక్ దగ్గర మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకొని అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. సో దేవుడి ఫోటోలు మొత్తం తుడిచేసాను. కింద పేపర్ వేస్తాను, కానీ ఏమంటే అదంతా డస్ట్ మళ్ళీ అక్కడ జిడ్డు పట్టిపోయినట్టుగా అనిపిస్తుంది. సో ఒకటి ఇట్లా మనకు షీట్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకోవాలనుకుంటున్నాను. ఆన్లైన్లో ఉంటాయి కదా, సో అక్కడ దేవుడు మటుకి ఇట్లా ప్లాస్టిక్ పేపర్ కవర్స్ ఉంటాయి కదా, బుక్స్ బుట్టలు వేసేటి, సో అవి తీసుకుంటే ఏమంటే హీట్కి అనేవి హోల్స్ పడతాయి. పేపర్ వేస్తేనేమో మనం వాటర్తో మామూలుగా ఎట్లయినా క్లీన్ చేసినప్పుడు అంత బాగోదన్నమాట, అంత జిడ్డుగా అనిపిస్తుంది. సో అదంతా వేసి బల్ రిస్క్ ఎందుకని, బాగా అందంగా లేని దాన్ని ఎందుకు చేయడము అన్నట్టుగా సో ఇలా వేసి పెట్టేశాను. అండ్ ఫొటోస్ షూట్ చేశాను. ఇక మా వాడు అక్కడ అస్సలు ఆగడనమాట. దేవుడు జేజా తీసుకెళ్ళు అంటాడు, మంచిగా దండం పెడతాడు. ఇవన్నీ చూస్తుంటే నాకు మరీషి గుర్తొస్తాడు అనమాట. మరీషి కూడా స్నానం చేసిన వెంటనే ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టించేదాన్ని అనమాట. వాడు నేను చెప్పకపోయినా వాడు నాకు మరీ గుర్తు చేసి తీసుకెళ్ళమని దండం పెట్టించుకునేవాడు. అండ్ ఇక్కడ వాడికి కూడా తినిపించేసినాక మళ్ళీ ఆఫ్టర్నూన్ న్యాప్ తీస్తాడు కదా 3కి అట్లా. సో పడుకోబెడదామని వస్తే ఫుల్ అల్లరి చేస్తున్నాము. ఇట్లా మామూలుగా ఏమన్నా గదిరిచ్చినట్టు అన్నాం అన్నమాట. అంటే చూడండి ఎట్లా మూతంతా వంకర్లు వంకర్లు తిప్పేస్తాడు, ఆడపిల్ల తిప్పినట్టుగా.
సో అలా ఆడుతున్నాడు. కానీ కాసేపటికి ఇక పడుకున్నాడు. వాడు పడుకున్నాక కూడా మేము కాసేపు ఆఫ్టర్నూన్ యాప్ తీసామన్నమాట. ఎందుకంటే ఫుల్ హెవీ వర్క్ అయిపోయింది కదా, ఇదంతా క్లీన్ చేసేసరికి ఆ దేవుడి రూమ్ ఫోటోలు మంచిగా ఏదైనా ఫెస్టివల్ అప్పుడు ఇల్లు నీట్గా ఉండి దేవుడి రూమ్ నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా. సో అందుకని అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఆయన తినేసాక మళ్ళీ ఇక ఇక్కడ చూడండి మా వాడు చూడండి ఎట్లా చూస్తున్నాడో ఏదో చేసినట్టుగా. ఇది వచ్చేసి వాడు పడుకొని లేచినాక 5 o'clock అనమాట. సో మళ్ళీ టీ పెట్టేశాను ఈవినింగ్ టైంలో. అండ్ పిల్లలకు కూడా మా వాడు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కాబట్టి పాలు పెట్టాను. నాకు టీ తాగడానికి ఫుడ్ తినేప్పుడు కంపెనీ ఉన్నా లేకున్నా ఏమనిపించేది, కానీ టీ తాగేటప్పుడు కంపెనీ ఉంటే బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మా వాడు పార్టీ చేశాడు మీద మొత్తం, అందుకని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయాల్సి వచ్చింది. అండ్ చూడండి నా హెయిర్ కట్, అంటే మనం ఏదైనా కొత్తగా చేయించేసుకున్నా, అంటే ఎప్పుడో చేయించుకున్నాడు మా పెద్దోడు పుట్టిన కొత్తలో అంటే ఒక 1 year అప్పుడు వాడు చేయించుకున్నాను అనమాట నేను హెయిర్ కట్. మళ్ళీ పార్లర్కి వెళ్ళి మరీ హెయిర్ కట్ చేయించుకోవడం ఇదే ఫస్ట్ అనమాట. అప్పటి తర్వాత ఇంట్లో చేసుకునేదాన్ని మామూలుగా కట్ అన్నప్పుడు, కానీ మరి అంత ఎక్కువ కట్ చేసేదాన్ని కాదు. ఈసారి ఫుల్ హెవీ లెంత్ తీసేసాను అనమాట. నా జుట్టు ఏమంటే ఫుల్ చిక్కులు కట్టేస్తుంది. అసలు ఎంత చిక్కు అంటే ఆల్రెడీ జుట్టు ఉడుతుందిరా బాబు అంటే ఫుల్ చిక్కులు కట్టేస్తుంది. దాంతో అసలు ఇక నాకు ఎప్పటి నుంచో మళ్ళీ ఇష్టం అనమాట హెయిర్ కట్ చేయించుకోవడము, అట్లా ఫ్లాంట్ అవ్వడం అనేది. సో అందుకని ఇక్కడ ఒంట్లో ఉన్న సింక్లో ఉన్న అంట్లో తోమేసి పాలు తోడు పెట్టడానికి పెట్టేశాను. అండ్ ఈ నైట్ టైంకి కూడా ఫుడ్ ప్రిపేర్ చేయడానికి రైస్ కడిగి పెట్టేశాను అనమాట. ఈ హెయిర్ మెయింటైన్ చేయడానికి కూడా నాకు చాలా పిల్లలు ఉన్నప్పుడు అయితే చాలా రిస్క్ అయిపోతుంది అనమాట. సో కొన్ని అంత అన్నం వండుతుంటే మొత్తం వంగిపోయింది గ్యాస్ పైన, అందుకని అవన్నీ తోమేసి పెట్టేసుకున్నాను. సింక్ మనకి గ్యాస్ బండలు ఉంటాయి కదా, సో అవి తోమేసి పెట్టుకొని ఇక నైట్ టైంలో కూడా ఈ గ్యాస్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. అంటే మామూలుగా కొంచెం వెట్ క్లాత్తోని ఏదైనా డిష్ వాషర్ ఉంటే అది వేసి తుడుస్తాను, కానీ మరీ ఎక్కువగా కొంచెం రుద్దాలి అనిపించినప్పుడు మాత్రం ఇలా పీసేసి రుద్దుతాను. ఇట్లా రుద్దితే ఏమంటే ఎక్కువకి వాటర్ వేస్తూ ఉంటే ఏమైందంటే హౌల్స్లోకి వాటర్ వెళ్ళిపోతుంది కదా, సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. సో గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక కొన్ని తిన్నవి ఉంటే అవి మా హస్బెండ్ క్లీన్ చేస్తానులే అని చెప్పాడు అనమాట. సో ఇక నేను పిల్లల్ని నేను పడుకోబెట్టడానికి వెళ్ళాను అనమాట. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ మచ్ ఫర్ వాచింగ్.